LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు దోపిడీ ఘటనలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుస రైలు దోపిడీ ఘటనతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి దొంగలు హైటెక్ దోపిడీలకు పాల్పడుతున్నారు. సిగ్నల్ టాంపరింగ్ చేసి మరీ దోచుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో 3 ఘటనలు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి స్టేషన్, రేణిగుంట జంక్షన్ల మీదుగా వందల సంఖ్యలో రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో ఇటువైపు వచ్చే రైళ్లన్నీ రద్దీగా ఉంటాయి. ఇలాంటి బిజీ లైన్లో రైళ్ల దోపిడీ ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. ఈ నెల 26వ తేదీన చిత్తూరు మండలం సిద్దంపల్లి రైల్వే స్టేషన్ కు జస్ట్ 350 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు దుండగులు. చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో S7, S10 కోచుల్లో దోపిడీకి పాల్పడ్డారు. 4 ప్రయాణికుల నుంచి 80 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. రైల్వే పోలీసులు, RPF బలగాలు అప్రమత్తమయ్యే లోపే చోరీ చేసి పారిపోయారు. ఇలా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దొంగతనం చేయడం ఈ ప్రాంతంలో ఇది 3వసారి. తిరుపతి జిల్లా ఇటు ముంగిల్పట్టు రైల్వే స్టేషన్లో మే 2వ తారీఖు నాడు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించి సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా దొంగతనానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో 12 రోజుల తర్వాత ఏదైతే మే 14వ తారీఖు నాడు కూడా అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో ఈ యొక్క ట్రైన్కి సంబంధించి సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తూ మరొక దొంగతనానికి పాల్పడ్డారు. సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో లోకో పైలట్ ట్రైన్ ఆపేస్తాడు. ఇదంతా ప్రొఫెషనల్ దొంగల పని అంటున్నారు రైల్వే విశ్రాంత ఉద్యోగి జయంత్ కుమార్. ఇప్పుడు కొత్త వ్యక్తులు కొత్త టెక్నాలజీతో బండ్లు ఆపడము అనేది ఇటువంటి ఇక్కడ మన వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇటువంటి ఇన్ని చేస్తున్నారు. దాన్ని వైర్ని కట్ చేసేస్తే సిగ్నల్ వేసింటారు, అంతకుముందు బండికి సిగ్నల్ వేసింటారు, అది సిగ్నల్ ఎగిరిపోతుంది. గ్రీన్ కానీ ఎల్లో కానీ ఉండదు, వెళ్ళిపోయి డేంజర్ పడుతుంది. డ్రైవర్ వెంటనే ఏదో సమ్ ట్రబుల్ కాబట్టి వెంటనే ఆయన బండి ఆపేస్తాడు. వీళ్ళు ఈ ప్రీప్లాన్డ్గా ఏదో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చుంటారు కాబట్టి వాళ్ళు గబగబా బండ్లకి ఏదో దొంగతనం చేయడం ఇటువంటి జరుగుతున్నాయి. దొంగతనాల విషయంలో ప్రయాణికులు కూడా కాస్త అవగాహనతో అప్రమత్తతతో ఉండాలంటున్నారు రైల్వే అధికారులు. బోగీల్లో ఉన్న సూచనలు ఫాలో అవ్వాలని, అప్రమత్తంగా ఉంటే చోరీల్ని అరికట్టవచ్చని చెబుతున్నారు. మీరు రైల్వే కంపార్ట్మెంట్లో చూడండి, RPF ఎమర్జెన్సీ RPF సిబ్బంది యొక్క ఫోన్ నెంబర్లు, ఎమర్జెన్సీ నెంబర్లు అన్నీ ఇచ్చున్నారు. మన వాళ్ళు కొంచెం అవగాహన లేదు. ప్రజలు, ప్రయాణికులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రైల్వే పోలీసులు, రైల్వే RPF బలగాలు కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఘటన విషయంలో ఇటీవల కాలంలో తరచూ జరుగుతుండడంతో ప్రయాణికులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటున్నారు రైల్వేలో ఇన్స్పెక్టర్గా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి జయంత్ కుమార్. కెమెరామెన్ LIతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. రైలు ప్రయాణికులను దోచుకోవడానికి కొందరు దొంగలు ఏకంగా రైల్వే సిగ్నల్లను ట్యాంపరింగ్ చేస్తుండడం ఉన్నతాధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు రైలు క్రాసింగ్ నిమిత్తం ఆగినప్పుడు తోటి ప్రయాణికుల్లా ప్రయాణిస్తూనో రైళ్లలో దొంగతనాలు చేసి పారిపోయేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీల్లోంచి చేతులు లోపలకు పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. ఇటీవలి కాలంలో మాత్రం రైళ్ల సిగ్నల్ను ఉన్న చోటే ఆపేలా చేసి మరీ దొంగతనం చేసేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు, రేణిగుంట సమీపంలోని ముంగిలిపట్టు ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా తుమ్మల చెరువులో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దొంగతనం చేసినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రైలు దొంగతనాలు, దోపిడీలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తుమ్మల చెరువు దగ్గర జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గత వారంలో పల్నాడు జిల్లాలో 3 చోట్ల రైలుకు సంబంధించిన దోపిడీలు జరిగాయని అధికారులు చెప్తున్నారు. అయితే 2 రోజుల క్రితం శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి చర్లపల్లి వెళ్తున్న స్పెషల్ ట్రైన్ని న్యూ పిడుగురాళ్ల జంక్షన్లో అక్కడ ఆపివేయడం జరిగింది. పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడ్డారు దొంగలు. పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి రైలును నిలిపివేసి అక్కడ ప్రయాణికుల
బోగీల్లోకి ఎక్కి దొంగతనానికి పాల్పడ్డారు. పూర్తిగా ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆభరణాలు ఎత్తుకుపోయిన పరిస్థితి. ఈ సంఘటన జరిగి 24 గంటలు కాకముందే మళ్ళీ తుమ్మల చెరువు దగ్గర ట్రైన్ను నిలిపివేసి అక్కడ దొంగతనానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రైల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దొంగలు అక్కడికి పరారయ్యారు. అయితే ఇప్పుడు గతంలో ఏంటంటే ముందు స్టేషన్లో దొంగలు రైల్లోకి ఎక్కి ఆభరణాలు శుభ్రంగా ఒలుచుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడన్నా నిర్మాణం ఉన్న ప్రదేశాల్లో పూర్తిగా చైన్ లాగి ట్రైన్ని ఆపేసి పారిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారు. అంటే సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల పూర్తిగా రైలు అయితే నిలిచిపోతుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని షార్ట్ సర్క్యూట్ ద్వారా దగ్ధం చేయటం వల్ల కానీ, లేకపోతే ఆ బాక్స్ని పాల్గొట్టడం వల్ల కానీ, లేకపోతే ఆ బాక్సులో వెళ్ళే కేబుల్ను కట్ చేయడం వల్ల కానీ సిగ్నల్ ట్యాంపరింగ్కు ఈజీగా పాల్పడవచ్చు. అయితే దొంగలు మాత్రం ఇప్పుడు బీహారు అలానే మహారాష్ట్రకు చెందిన దొంగలు మాత్రం పూర్తిగా ఆ సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి రైలుని ఆపి దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఒక ట్రాక్ మీద వెళ్ళే ట్రైన్కి సంబంధించి సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడితే అక్కడే ఆ ట్రైన్ ఆగిపోతూ ఉంది. వెంటనే లోకో పైలట్ ఆ వెనుక స్టేషన్కి కానీ ముందు స్టేషన్కి కానీ వెంటనే సమాచారం అందించాలి. కానీ ఒకవేళ అలాంటి సమాచారం అందించలేని పరిస్థితుల్లో అదే ట్రాక్ పైన ముందు కానీ వెనుక కానీ కనుక రైలు వస్తే ఖచ్చితంగా ఆగి ఉన్న రైలును ఢీకునే అవకాశం ఉంది. దీనివల్ల సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల పూర్తిగా రైలు ఢీకునే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దొంగలు మాత్రం పూర్తిగా సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడటం వల్ల రైలు ఢీకునే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పల్నాడు జిల్లా. రన్నింగ్ ట్రైన్స్లలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. దోపిడీ దొంగలు సిగ్నల్ ట్యాంపరింగ్కు పాల్పడి కొన్ని చోట్ల దోపిడీలకు పాల్పడుతున్న హాట్స్పాట్లను గుర్తించారు రైల్వే పోలీసులు. గుంటూరులో దోపిడీ ఘటన జరిగిన తరువాత శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. రైళ్లలో వరుస దోపిడీలకు సంబంధించి పోలీసులు గుర్తించిన ట్యాంపరింగ్ హాట్స్పాట్లపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అత్యంత వేగంగా వెళుతున్న ట్రైన్స్ను సిగ్నల్ ట్యాంపరింగ్కు పాల్పడి ఒక నిర్మాణ ప్రాంతంలో నిలిపివేసి అక్కడ దోపిడీలకు పాల్పడుతున్న మొట్టాలను గుర్తిస్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు. ఇలాంటి తరుణంలో విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సుమారు రోజుకు 100కు పైగా ట్రైన్లు ఈ రైల్వే స్టేషన్ గుండా వెళుతుంటాయి. ఇలాంటి తరుణంలో చాలా వరకు సిగ్నల్ ట్యాంపరింగ్కు పాల్పడే స్థలాలు ఏవైతే ఉంటాయో హాట్స్పాట్లను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంకు సంబంధించి చూసుకుంటే మర్రిపాలెం, అదేవిధంగా ఎన్ఏడి, మరోవైపు తాడి ప్రాంతాలను, దువ్వాడ రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించి ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ కావచ్చు, లేకపోతే రైల్వే పోలీసుల సమన్వయంతో పూర్తిగా ఒక ఆర్పీఎఫ్ అదేవిధంగా జీఆర్పీ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఈ రన్నింగ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ రన్నింగ్ ట్రైన్స్లో వీక్లీ స్పెషల్స్ కాకుండా నిత్యం ఎప్పుడు రన్ అవుతున్న ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ట్రైన్స్ని టార్గెట్ చేసుకుని మరీ ముఖ్యంగా వేసవికాలం ముగుస్తున్న సమయంగా అవ్వచ్చు, అదేవిధంగా వేసవికాలం ప్రారంభ సమయంలో చాలా వరకు కూడా ఈ సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడి దొంగతనాలు పాల్పడుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది నిర్మాణ ప్రాంతాలలో రెడ్ సిగ్నల్ వేసి సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న గుర్తించడంతో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే వెంటనే కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుందని రైల్వే పోలీసులు తెలియజేశారు. వెంటనే ట్రైన్ లోపల అప్పటికే డ్యూటీలో ఉన్న ఒకవైపు ఆర్పీఎఫ్ పోలీసులు 1+3 అంటే ఒక ఎస్ఐ కేటగిరీ పోలీసు, అదేవిధంగా 3 కానిస్టేబుల్ అధికారులు కూడా ఆర్పీఎఫ్ నుంచి ఉంటారు. ఇంకా జీఆర్పీ నుంచి ఒక ఎస్ఐ, అదేవిధంగా 3 కానిస్టేబుల్తో పాటు ఒక ఉమెన్ పీసీతో పాటు మరికొందరు మఫ్టీలో ఉన్నట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే పూర్తి భద్రత ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏదైతే సిగ్నల్ ట్యాంపరింగ్ పాల్పడుతుందో అలాంటి చోట్ల కొన్ని ఆనవాళ్ళను గుర్తించే పనులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక హాట్స్పాట్ని ఏర్పాటు చేసుకుని విశాఖపట్నం సంబంధించి కొన్ని ప్రాంతాలను, అదేవిధంగా విజయనగరం సంబంధించి కోరకొండ ప్రాంతాన్ని ఒక హాట్స్పాట్గా గుర్తించారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా కొంతవరకు పలాస ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఈ పూర్తిగా హాట్స్పాట్ని గుర్తించి సిగ్నల్ ట్యాంపరింగ్కి పాల్పడే నిర్మానుష ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే రైల్వే స్టేషన్కి దరిదాపుల్లో కొంత దూరంలో కొన్నిసార్లు సిగ్నల్
కోసం వేచి చూస్తున్న ట్రైన్లో దొంగతనాలు పాల్పడే అవకాశం ఉన్న తరుణంలో స్టాఫ్ను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే హాట్స్పాట్స్ ప్రాంతాలు ఉంటాయో అలాంటి చోట్ల సిగ్నల్ ట్యాంపరింగ్ పాల్పడితే వెంటనే సెకండ్స్ వ్యవధిలోనే వారు తెలిసినట్లయితే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైతే ఫైరింగ్ చేసేందుకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో రైల్వే స్టేషన్లో అదేవిధంగా రన్నింగ్ ట్రైన్స్లో దొంగతనాలు నివారించడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం.